నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఈ రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా శంకరమఠం మూలాపేట నెల్లూరులో ఉదయం 9 గంటల నుండి చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఓం భవ స్వాహ వాజవేదన్న మమ ఓం సవ స్వాహ సూర్యాయదన్న మమ ఓం భూర్భువస్సువ స్వాహ ప్రజాపాతాయ ఇదన్న మమ పూర్వోక్త ఏవం గుణ విశేషణ ప్రతిష్టాయాం పూర్వసంకల్పానుసారేణ శ్రీ పరమేశ్వరమతిష్ఠా పరమేశ్వర ప్రీత్యర్థం లక్ష్మీ గణపతి పూర్వక యథాశక్తి చండీ సప్తశతి హోమాక్షయ కర్మణి హోమ సంపూర్ణత సాంగతా సిద్ధ్యర్థం మహాపూర్ణాహుతిం హోష్యామి. హోమద్రవ్యాన్ని పాత్రే నిధాయ దంపతులు ఇద్దరిని రమ్మను వచ్చారా ఎలా వచ్చుకోండి ధ్యానం సమర్పయామి అమృతాభిధానపుత్రాబోధన సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునరాజనం సమర్పయామి తాంబూలా సర్వోపచార పూజాం సమర్పయామి. చెత్తో పట్టుకోండి తాంబూలా సర్వోపచార పూజాం సమర్పయామి. గట్టిగా చాలా బరువుగా ఉంది. ఓం ద్వాదశ గృహేతే నమాజ్గం ధృజం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా జజంతి సప్తయోనిరాప్రణస్వా ఘృతేన స్వాహ. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. మాతా మహారాజ్ఞికి చండికా పరదేవతకు కామాక్షి మాతకు చంద్రమౌళీశ్వర స్వామికి జై. సంకల్ప ప్రవృత్తి ఏతావత్ పర్యంతం నానా ప్రకారేణ సంభావిత సకల దోష నిర్హరణార్థం సర్వప్రాయశ్చిత్తం కరిష్యే. ఓం భూర్భువస్సువ స్వాహ ప్రజాపతయ ఇదన్న మమ ఆజ్ఞపాత్రం ఉత్తరతో నిరస్య అదితేన్వమగ్గుస్థాః అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవతపితః ప్రాసావీః ప్రణీతా స్వపానీయా. సదసేదు పునఃపూరయిత్వా సదమే భూయాత్ సర్వమే భూయాః పూర్ణమచ పూర్ణమే భూయా అక్షతమసమామే క్షేష్టాః ఏ దేవా పవిత్రేణ ఆత్మానుమృతేత భయంతి రగ్నియం తత్రవిణం భిక్షమానాః సుచంద్రదమోదప్రదేకగ్గుస్వం జగుమహవ్యవాహమరజన్మానుషాణాం అగ్నే త్వమస్మద్భ్యుయోధ్యమీవా అనక్షిత్రాభ్యమంతగృష్టీః పునరస్మభ్యమూసు విదాయతే వక్షాం విశ్వేభిరజరేభిర్యజత్ర అగ్నే త్వం పారయానిభ్యోస్మాన్ స్వస్తిభిరత దుర్గాణి విశ్వా ఊశ్చ పృథ్వీ బహుళాని పృథ్వీ భవాతోకాయతనయా యశయోః ప్రకారభోమనావత్స్కమానాదేవద్రీచైన్నయథదేవయంతః దక్షిణావాగ్వాజినే ప్రాచ్యేతి హవిర్భరన్ గజ్ఞయే ఘృతాచీ సకృతే అగ్నే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః చతుర్కృత్వస్తే నమః పాదహస్త్రకృత్వస్తే నమః పరిమితకృత్వస్తే నమః నమస్తే అస్తు వామాహిగుంసే నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నేయ నమావహనయాయ మహావేద్యే నమో నమః ఖండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. నెల్లూరు మూలాపేట శంకరమఠంలో కంచికామోటి పీఠం వారిచే ప్రతిష్ఠింపబడి కుంభాభిషేకం జరుపుకునేటువంటి శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర దేవాలయంలో గత 13 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చండీ హోమం చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పటికి 132 చండీ హోమాలు చేశాము. అదిగా కాకుండా ప్రతి పౌర్ణమికి చండీ హోమము, ప్రతి 3 నెలలకోసారి మహామృత్యుంజయ హోమం ఈ ఆలయంలో నిర్వహించబడుతోంది. అందులో కాకుండా ఈ మాఘమాసంలో రేపు ప్రత్యేకించి మహాసౌరయాగం కూడా ఉదయం 9 గంటల నుంచి జరుగుతుంది. ఈ హోమాలలో భక్తజనులందరూ విరివిరిగా పాల్గొని స్వామివారికి కృపాకటాక్షాలకి ఈశ్వర పార్వతుల కటాక్షానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నెల్లూరు పట్టణంలో మూలాపేటలో వేయించేసినటువంటి కంచి కామకోటి వారి శంకర మఠమునందు శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారిచే కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి ఉన్నాం.
గత 12 సంవత్సరముల నుంచి సుమారుగా ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు కూడా భక్తులందరి యొక్క సహాయ సహకారములతో వారి గోత్ర నామములతో చక్కగా ఇక్కడ చండీ హోమాన్ని చేస్తూ ఉన్నాం. వేద విధులైనటువంటి పండితులందరినీ కూడా పిలిచి ఇక్కడ బ్రాహ్మణ ముఖంగా చండీ హోమాన్ని సమస్తమైనటువంటి వేదోక్తంగా ఇక్కడ చండీ హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క చండీ హోమంలో అనేక మంది భక్తులు పాల్గొంటూ చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ వారి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ స్వామికి విశేషమైనటువంటి అభిషేకాలు, అమ్మవారికి అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఏదైనా భక్తులు ఒక కోరిక కోరుకుంటే అది వెంటనే అమ్మవారు స్వామివారు తీరుస్తారు అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. ఎందుచేత అంటే ఈ చండీ హోమానికి వచ్చినప్పుడు మేము చూస్తూ ఉన్నప్పుడే అనేక మంది భక్తులు మాకు వివాహములయ్యాయి, సంతానము కలిగింది, మా పిల్లలు చదువులు బాగా చదువుతూ ఉన్నారు, అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలకు కూడా వెళ్ళారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఈ యొక్క చండీ హోమాన్ని గురించి కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అనేక రకాలుగా అనేక ఊళ్ళలో ప్రచారం చేస్తూ అనేక మంది భక్తుల్ని ఈ యొక్క ప్రత్యేకించి నెల్లూరు చండీ హోమానికి ఇక్కడికి మనకి పంపడం, ఇక్కడ వారు పాల్గొని చక్కగా ఆ ఫలాన్నంతటినీ కూడా పొంది మళ్ళా స్వామివారికి వెళ్ళి చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సమస్తమైనటువంటి భక్తులు కూడా ఈ యొక్క చండీ హోమంలో పాల్గొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తూ చక్కగా కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీశైలం వద్ద పొదిలి అనేటువంటి గ్రామంలో సేవాగ్రామ్ అని చెప్పేసి ఒక సంస్థని నిర్వహణ చేస్తూ ఉన్నారు. అది త్వరలో ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో మొత్తం వృత్తి విద్యా కోర్సులు, అంటే మనం చేతి వృత్తులు అంటూ ఉంటాం కదా, కమ్మరవారు అలాగే ఇంకా ఈ యొక్క వడ్రంగ పనివారు ఇత్యాది చేతి వృత్తుల వారందరికీ కూడా అక్కడ వారు శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా అందులో వేద విద్యను నేర్పుతారు. 4 వేదములు, స్మార్తము, ఆగమము సంబంధించిన విద్యలన్నీ కూడా నేర్పుతారు. ఇది కాకుండా ఇంగ్లీష్ విద్య కూడా నేర్పుతారు వీటితో పాటుగా. కాబట్టి ఇంకా ఆయుర్వేదము ఇత్యాది వైద్య శాస్త్రములకు సంబంధించి ప్రాచీన వైద్యం కూడా అక్కడ మనకి నేర్పుతారు. దానికి స్వామివారు సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఆ పొదిలిలో జరిగేటువంటి ఆ సేవాగ్రామ విషయంలో కూడా భక్తులందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి చక్కగా కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎందుచేతంటే ఈరోజు మనం పీఠాన్ని మనం అందరము కూడా ఉండి దర్శనం చేస్తాం స్వామి వస్తే. అలాగనే స్వామి చేసేటువంటి కార్యములలో మనందరము కూడా తలోక చెయ్య వేసి పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. మన నెల్లూరు పట్టణంలో మూలాపేటలో శ్రీ 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 కంచి కామకోటి పీఠం వారి శంకర మఠమునందు గత 12 సంవత్సరముల క్రితము శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు అలాగనే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేతుల మీదుగా ఇక్కడ చండీ హోమం చేయడానికి సంకల్పం చేయబడింది. ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఇక్కడ భక్తులందరి యొక్క సహాయ సహకారములతో వారి గోత్రనామములతో బ్రాహ్మణ ముఖంగా చండీ హోమాన్ని విశేషంగా జరిపిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 132 చండీ హోమములు పూర్తయ్యాయి. ఈవేళ మాఘ పౌర్ణమి 132 చండీ హోమములు పూర్తి చేసుకున్నాం. అలాగనే ఇక్కడ ప్రతి మాసమందు కూడా మానకుండా ఈ యొక్క చండీ హోమాన్ని బ్రాహ్మణ ముఖంగా చేస్తూ భక్తులందరికీ కూడా ఆ ఫలితాన్ని అందచేస్తూ ఉన్నాం. ఇక్కడ చంద్రమౌళీశ్వరుణ్ణి కామాక్షి అమ్మవారిని కూడా ఎవరైతే దర్శిస్తారో వారి కోరిన కోరికలన్నీ కూడా వెనువెంటనే నెరవేరుతాయి అని చెప్పేసి ఆ యొక్క ప్రతీతి ఉన్నది. అలాగే భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ చండీ హోమంలోనూ అలాగనే ఇంకా జరిగేటువంటి అభిషేకాదుల్లోనూ కూడా పాల్గొని అమ్మవారి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ 3 పర్యాయములు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు
కంచి పీఠంతో సహా ఇక్కడికి వచ్చి చక్కగా ఈ యొక్క చండీ హోమం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఉండి భక్తులందరినీ కూడా అనేక విధాలుగా అనుగ్రహించి ఉన్నారు. వారి ఆజ్ఞతో ఈ యొక్క చండీ హోమం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అమ్మవారిని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ భక్తులందరికీ నెల్లూరు పట్టణం, నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ జరిగే చండీ హోమంలో మీరందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మాఘమాసం, ఇప్పుడు మనం అందరం కూడా మాఘమాసంలో ఉన్నాం. మొన్నే రథసప్తమి ఇత్యాదులన్నీ కూడా జరుపుకున్నాం. సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసం. అందులో రేపు మాఘపు ఆదివారం, మాఘవాదివారం రోజున ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసిన ప్రతీతి. అందుచేత అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి భక్తులందరూ అని చెప్పేసిన ఉద్దేశ్యంతో రేపు మన మూలాపేట శంకర మఠంలో వేద పండితులచే మహాశౌర్య నమస్కార పూర్వక మహాసౌర యాగము అవి నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనము, మహాసౌర మండల యంత్రార్చన, తదనంతరం మూలమంత్ర జపము, అలాగనే భక్తులందరి చేత కూడా సౌరము అరుణము పారాయణ చేస్తూ సూర్య నమస్కారములు, తదనంతరం మూలమంత్ర సహితంగా మహాసౌర హోమము, తదనంతరం ఆశీర్వచనం చేసి ప్రసాద వినియోగం చేస్తాం. ఈ యొక్క మహాసౌర హోమంలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి రేపు జరిగేటువంటి ఈ మహాసౌర కల్పంలో అందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. శుభం.